వెల్కమ్ టు లక్ష్మీ తారక్ వ్లాగ్స్. ఈరోజు వెజ్ బిర్యానీ కుక్కర్లో చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. నేను 2 కప్స్ రైస్ తీసుకున్నాను. ఇందులో వాటర్ వేసి హాఫ్ అన్ అవర్ నానపెట్టుకోవాలి. ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 2, టొమాటో 3, క్యారెట్, పొటాటో తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి తీసుకోవచ్చు. అలానే మీల్ మేకర్ తీసుకొని హాట్ వాటర్లో వేసి 5 మినిట్స్ ఉంచాను. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు ఇలా బిర్యానీ మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. అలానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసి బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టొమాటోస్ బాగా మగ్గిన తర్వాత కట్ చేసి ఉంచిన క్యారెట్ అలానే పొటాటో పీసెస్ని వేసుకోవాలి. అలానే మీల్ మేకర్ని హాట్ వాటర్లో వేసి ఉంచాం కదా, అవి కూడా ఇందులో వేసుకోవాలి. ఇందులో సరిపడా ఉప్పు వేయాలి. మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. అలానే హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేయాలి. గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసి ఇవన్నీ కలిసేలాగా 1 మినిట్ అలా బాగా కలుపుకోవాలి. అలానే పెరుగు 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. పుదీనా హాఫ్ కట్ట తీసుకొని కట్ చేసి వేసుకోవాలి. ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ వేయాలి. 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ వేస్తున్నాను. నేను 2 కప్స్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఉప్పు సరిపోతుందా లేదా అని చెక్ చేసుకొని సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. అలానే నానపెట్టి ఉంచిన రైస్ని ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నేను నార్మల్ రైస్ యూస్ చేశాను కాబట్టి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాను. బాస్మతి రైస్ యూస్ చేస్తే 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. కుక్కర్ ఆవిరంతా ఎవాపరేట్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే పర్ఫెక్ట్గా కుక్ అయింది రైస్. చాలా చాలా టేస్టీగా వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది. తప్పకుండా అందరూ ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లక్ష్మీ తారక్ వ్లాగ్స్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.